నాకు 10 కోట్ల ఆశ ఉంది సార్, నేనే లేకుండా పోతే ఆశ నా ఏమో రాదు కదా, ఎందుకన్నా నీకు ఉట్టి వచ్చింది కదా దాన్ని వదిలే అని చెప్పంటే నా ముందరికి వచ్చి నువ్వు మాట్లాడతావారా అని చెప్పని కొంచెం ఎక్కువ మాట్లాడి నువ్వు మంది అవుతాను ఇట్లే బీర్లు పెట్టి ఉండే నా ఏరియాకి వచ్చి నువ్వు నాతో మాట్లాడుతాను కదా, చచ్చిపోడు సంపుడు దాకా మాట్లాడుతాను కదా, ఆడేవాడు చారికాడ తిరుగుతాడట, ఇప్పుడు నువ్వు వచ్చినావు నా ఎంబడి ఇప్పుడు 10 మంది ఉంటారు సార్, ఆయన ఎంబడి 10 మంది ఉంటారు, చిటికెత్తి ఇంకో 10 మంది అవుతారు, నీ బాడీలో పీస్ కూడా బయటికి వెళ్ళదని చెప్పి అన్నాడు సార్. అంటే చిటిక గారా నోడుతో విలువ అని చెప్పని వేపని తీసుకుని కొట్టేసిన. నిర్ణయం అన్నట్టు కదా. ఫస్ట్ మాట అదేనా? అంటే పోకరి సినిమాలో లాగా ఏమో సార్ అప్పుడు ఆవేశం, మందు తాగిన ఆవేశంలో నాకు మందల లేదు. ఆయన మందు తాగున్నాడు, వాళ్ళ మంద కొట్టి అసలు బాధ అనిపించలేదా మర్డర్ చేస్తున్నప్పుడు? ఇక ఫీల్డ్ అప్పుడు అట్లా ఉండదు సార్. మర్డర్ చేసి మరి వెళ్ళారు ఇంటికి పోయాను. పోలీసులు రాలేదా? దొరకలేదా అప్పుడు ఆ కేసులో? లేదు. తర్వాత నెక్స్ట్ క్రైమ్ మనం సాగర్లో చేసినాం సార్. సాగర్లో చేసినాం. ఏంటి? బీడీ ప్రిన్సిపాల్ ఉండే అతను పోయి బెదిరించాం. ఎందుకు ఆయన ఎందుకు టార్గెట్ చేశారు? అతను ఊళ్ళో సంబంధించిన అతను మాకు ఇంటిమేషన్ ఇచ్చిండు.